హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనితాస్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీతో ఇంట్లో 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే 2 రెసిపీస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి డెజర్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ పాస్తా. సో నేను ఎలా నా స్టైల్లో ప్రిపేర్ చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక 1 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలి. దీనిలో యాడ్ చేసుకోవడానికి నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని 2 to 3 స్పూన్స్ తీసుకొని కొంచెం ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో 2 to 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలేమీ లేకుండా. మీరు పాలల్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, వాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా పాలు ఒక 2 మినిట్స్ మరుగుతూ ఉన్న తర్వాత దీనిలో మనం తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8 స్పూన్స్ అలా యాడ్ చేశాను. మీకు కావాల్సినంత షుగర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఇందులో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని, ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి అది అడగంటకుండా ఒక 10 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. అది బాగా ఉడుకుతుంది ఆ పౌడర్ అనేది పాలల్లో. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మీరు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందండి, నేను యాడ్ చేశాను. ఈ కస్టర్డ్ మిల్క్ కొంచెం చల్లబడ్డ తర్వాత ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ అండ్ వాటర్ మిలన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో రస్క్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇలాచీ ఫ్లేవర్ తీసుకున్నాను. అండ్ దెన్ ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాం, జీడిపప్పు ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా 10 మినిట్స్లో ఈజీగా ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్తాను నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా 10 మినిట్స్లోనే ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో అలా తినడానికి బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇది ప్రిపేర్ చేయడానికి నేను కొన్ని పాస్తా తీసుకున్నాను. దీంట్లోకి యాడ్ చేయడానికి టొమాటో పీసెస్ అండ్ క్యారెట్ పీసెస్, ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను.
అండ్ దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం పడుతుంది. సో ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పాస్తా వేసుకోండి. పాస్తా ఒక 10 minutes అలా ఉడకాలి మంచిగా. ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే పాస్తా ఉడికిన తర్వాత అంటుకోకుండా సపరేట్గా వస్తుంది మనకి. ఒక 10 minutes తర్వాత పాస్తాని ఇలా చేతితో నొక్కి చూస్తే అది ఉడికిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. దీనిలోని వాటర్ అంతా మనం వడగట్టేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ని పోసుకోవాలి. ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ పీసెస్ అండ్ క్యారెట్ అండ్ టొమాటో పీసెస్ అవి కూడా యాడ్ చేసి ఇవన్నీ తొందరగా వేగాలి అంటే దీనికి కొంచెం ఆ ముక్కలకి పట్టేంత సాస్ని యాడ్ చేసుకొని దానిపైన ఒక మూత పెట్టేసుకోండి. తొందరగా అవి వేగుతాయి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి పచ్చిదనం పోయేంత వరకు. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో తగినంత కారం యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం సోయా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే వడగట్టి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ సాసెస్ అన్నీ పాస్తాకి బాగా పట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలి. దెన్ ఇందులో ఒక స్పూన్ నేను చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది హాట్గా సర్వ్ చేస్తేనే బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చాక చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.